Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. And a harvest of righteousness is sown in peace by those who make peace. James chapter 3 verses 16. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మనందరితో కూడా సెలవిస్తున్న మాట, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, మన కుటుంబంలోను మన యొక్క సమాజంలో కానీ మనము నీతిగాను సమాధానంగాను జీవించాలి. దేవునిని బట్టి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మనము ఈ లోకంతో ఉన్నటువంటి అసూయలు, కోపములు, చెడ్డ లక్షణాలను కాకుండా దేవుడికి తెలియచేస్తున్న నీతి అనే విత్తనము, సమాధానం అనే విత్తనాన్ని ఈ రెండు మన జీవితాలలో నాటబడితే మనము ఫలించి అభివృద్ధి పొందుతాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేయడానికి దేవుడు ఆసీనుడుగా ఉంటాడు. అయితే మన కుటుంబ జీవితాలలోనూ సమాధానమును, నెమ్మదిని, యథార్థత దేవుడు ఈ వాక్యమును మనందరి కుటుంబ జీవితాలలో నెరవేర్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవముగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రాలు. తండ్రి, నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును అని మా అందరికీ తెలియజేశావు ప్రవ్వా. ఇందును బట్టి మా కుటుంబ జీవితాలలో ప్రవ్వా, మరి ఎందరైతే వాక్యం విన్నారో నీతి ఫలము సమాధానం ఇవన్నీ చేయించిన వారందరి కుటుంబాలలో, ప్రతి వ్యక్తిగత జీవితాలలో దేవా సమాధానం విత్తబడాలి, అది ఫలించి అభివృద్ధి పొందాలి. అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.